అంటే పడవ వాళ్ళు ఇక్కడ వచ్చారనమాట. వాళ్ళు బండి తెచ్చుకునేదానికి అక్కడికి వెళ్ళారు. బండి వచ్చినాక ఈ పడవని అక్కడ బండిలో ఎక్కిస్తారనమాట. వీళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకున్నారు ఫస్ట్. అందులో నుంచి ఒకటి దిగేశాడు. మగల అక్కడ బండి తెచ్చి పెట్టుకున్న తర్వాత ఈ బండి తీసుకెళ్తున్నారన్నమాట. అంటే అక్కడ కారు ఉంది కదా, ఆ కారులోకి ఎక్కించుకునేసి తీసుకెళ్ళిపోతారన్నమాట. భలే ఉంది కదా సిస్టమ్. చూడండి ఎక్కేసింది బండిలోకి. అంటే ఆ కారులోకి లాక్కొని వెళ్ళిపోతారన్నమాట. దాంట్లో కట్టేసి ఒకసారి చూపిస్తాను మీకు అది ఎలా తీసుకెళ్తారో. ముందరికి వెళ్ళి బేచేగా చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఆ పడవని కారులోకి ఎక్కిస్తున్నారు అనమాట. అలా ఎక్కించుకునేసి తీసుకెళ్ళిపోతారనమాట. చూడండి అది పార్కింగ్ ప్లేస్ అనమాట. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. అక్కడ కనబడుతుంది కదా మీకు ఎదురుగా, ఇక్కడ నుంచి కారులో వదిలేస్తారనమాట. ఇక్కడ వదిలేసి ఈ పడవ వచ్చి అక్కడికి వస్తుంది. మళ్ళీ కారు అక్కడ పార్క్ చేసి మళ్ళీ అక్కడ వచ్చి అతను ఎక్కేసి అలా వెళ్ళిపోతారనమాట. మళ్ళీ వచ్చినాక అక్కడే పార్కింగ్ చేసుకునేసి ఒకటి దిగేసి కారు ఎత్తుకొని వస్తాడు. మళ్ళీ ఇలా కార్లు ఎక్కించుకొని వెళ్ళిపోతారనమాట. కాబట్టి అది పార్కింగ్ కోసమే కట్టారనమాట. నేను ఎందుకో కట్టారనుకున్నాను. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడంతా ఇవే అనమాట, చిన్నవి పడవలు. ఇక్కడ మొత్తం ఇక్కడ పార్కింగ్లో పెట్టుకుంటారు. అక్కడ వీళ్ళు ఎప్పుడన్నా వెళ్ళాలన్నప్పుడు ఇలా తీసుకొచ్చి కారులో ఇలా తీసుకెళ్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? చూడండి ఈ వంతెన. అందుకనే అక్కడ వీళ్ళందుకే ప్లాన్గా అనమాట సముద్రంలోకి వెళ్ళేదానికి వంతెన కూడా అందుకే కట్టారనమాట. ఇది నేను ఇంకా సముద్రం చూస్తే దాన్ని కట్టారేమో అనుకున్నాను. కాదు, పడవలో అక్కడ పార్కింగ్కి వెళ్ళడానికి ఇది కట్టారనమాట వంతెన. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? చూడండి ఎంత బాగుందో నిజంగానే. ఇక్కడ సముద్రము. ఫ్రెండ్స్ అది పోయేది అక్కడ ఉంది. ఏం చేస్తుందో బిడ్డ చూడండి నుంచి ఎంత బాగుంది ఇదంతా. చూడండి ఫ్రెండ్స్, ఇవి పడవలన్నీ పార్కింగ్ అనమాట. ఇక్కడ మీకు కనబడుతుందా? ఇక్కడ అన్నీ పార్క్ చేస్తారు. తర్వాత ఇక్కడి నుంచి సముద్రంలోకి బండిలో నుంచి తీసుకెళ్తారనమాట. చూడండి ఇది మొత్తం ఇదే అనమాట పార్కింగ్. అంటే బండ్లు పార్కింగ్ లాగా ఇవి బోట్లు పార్కింగ్ అనమాట. ఇక్కడ సముద్రం దగ్గర మనకి ఇట్లా సముద్రం దగ్గర మనకి పార్కింగ్. చూడండి సముద్రం దగ్గర అక్కడి నుంచి తీసుకొని వస్తారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మాల్యా సముద్రం అంతా.
చూడండి కోయిడ్ సిటీ ఎంత బాగా కనబడుతుందో ఇక్కడ నుంచి. అక్కడ రైట్ సైడ్ అంతా కోయిడ్ సిటీ, లెఫ్ట్ సైడ్ అంతా సముద్రము. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది చూడ్డానికి. కెమెరాలో ఎలా కనబడుతుందో నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాము. ఓకేనా? మరిన్ని మంచి వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరొకసారి మీరు చూపిస్తాను మీకు. ఓకేనా? బాయ్ బాయ్. చేసాం ఫ్రెండ్స్, చూడండి అది సముద్రము. మనము రోడ్డు దాటుకున్నాము అన్నమాట. బాగుందనేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను. చూడండి మన వాళ్ళు ఇలాగే వస్తారనమాట నడుచుకుంటా. అంటే మాలియా నుంచి ఈ బ్రిడ్జి కంపల్సరీ అక్కడ కనబడుతుంది కదా ఎదురుగా ఆ బ్రిడ్జి పై నుంచే ఇలా వస్తారనమాట. మనం ఇప్పుడు మాలియాకి వెళ్తున్నాము, అంటే బస్సు ఎక్కడానికి. అంటే మాలియా నుంచి అలాగా ఆ బ్రిడ్జి దాటుకొని ఇలాగే నడుచుకుంటా ఇలా వస్తారనమాట ఈ గ్రౌండ్ సైడ్ ఇలా మాలియాకి, బీచ్కి. ఓకేనా? ఇక్కడెక్కడో చర్చ్ ఉంది ఫ్రెండ్స్, మనకు తెలియదు. ఇక్కడెక్కడో చర్చ్ ఉంది అనమాట. అంటే చర్చ్కి వస్తారు అందరూ. చర్చ్కి వచ్చి ఇలా సముద్రానికి వస్తారనమాట. ఎదురుగా ఉండేది పోలీస్ స్టేషను. ఓకేనా? చూపిస్తాను ఆ బ్రిడ్జ్ ఎక్కినాక మీకు. చూడండి ఫ్రెండ్స్, మనం బ్రిడ్జ్ ఎక్కామన్నమాట. బ్రిడ్జ్ పై నుంచి ఇంత బాగా కనబడుతుంది సముద్రం మొత్తము. చూడండి బ్రిడ్జ్ పై నుంచి సిటీ అంతా ఈ రోడ్డు క్రాస్ చేసేదానికి ఈ బ్రిడ్జ్ అన్నమాట. మనం అలా వెళ్ళాలి మాలియాకి. ఇలా పైకి ఎక్కాం కదా, చూడండి. ఇలా అక్కడికి వెళ్ళాలన్నమాట. అదే మాలియా అది. ఫ్రెండ్స్, డ్యామేజ్ అయ్యిండే బండ్లన్నీ ఇది పోలీస్ స్టేషన్ పక్కన అన్నమాట.
డ్యామేజ్ అయ్యిండే వెహికల్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. వీళ్ళు ఇక్కడ పెడతారు స్టేషన్ దగ్గర. చూడండి, మొత్తం డ్యామేజ్ అయిపోయిండేటివి, అంటే యాక్సిడెంట్ అయ్యిండేటివి అలాంటివన్నీ ఇక్కడ స్టేషన్ దగ్గర పెడతారన్నమాట. ఓకేనా, చూడండి. అదే అనమాట, వంతెన దాటుకున్నాము. వంతెన దాటుకొని ఇది వచ్చేసి పోలీస్ స్టేషను కాబట్టి నేను అక్కడ ముందర వీడియో తీయలేదన్నమాట. ఇదండి మనము ఇదే అన్నమాట షార్ట్ కట్. అంటే ఇలా వచ్చేసామంటే మనము అదే అన్నమాట మాలియా, కళ్యాణ్ జ్యువెలర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వర్క్ జరుగుతుంది అక్కడ బిల్డింగ్లో. ఓకేనా, ఈరోజు బేసవారం కాబట్టి. ఓకే, బాయ్. చూడండి వెహికల్ ఇది భలే ఉంది కాబట్టి తీస్తున్నాను. దుమ్ము చూడండి ఎలా వస్తుందో. వెహికల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా బాగుంది ఫ్రెండ్స్ వెహికల్ ఇది కలరు. ఓకేనా. ఓకే, నేనైతే మాలియాకి ఎంటర్ అయిపోయాను అనమాట. మన కళ్యాణ్ జ్యువెలర్స్ మీకు అక్కడి నుంచి కనపడలేదు అనుకుంటాను, చూపిస్తా చూడండి. అదే కళ్యాణ్ జ్యువెలర్స్ అనమాట. ఓకేనా, మనం ఇలా వచ్చేసామంటే ఇలా దగ్గర అనమాట బీచ్కి దానికి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంక వెళ్ళి బస్ ఎక్కేస్తాను. ఓకే, మరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాము. చెప్పాను అనుకోకుండా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, బాయ్.